ఏం బాబు మేము 10th రిజల్ట్ వచ్చింది కదా, ఏమైంది పా? ఏమయ్యేది, ఫెయిల్ అయిపోయినాడు. ఆ టీచర్లు చెప్పేదిలే అయ్యేదిలా, ఊరికే లైఫ్ ఇదైపోతుంది వాడిది. 10th ఫెయిల్ అయిపోయినాడు, ఏం చేసేదన్నా. స్టూడెంట్స్ టీచర్ మీద గొడవకు పోయేది, చెప్పులతో కొట్టేది, మొబైల్స్ ఎత్తుకొని పోయేది, అవన్నీ చేస్తారు. కటింగ్లు చేసుకోపోయేది వాళ్ళు ఇష్టం వచ్చేట్లు, చిరిగిపిండి ప్యాంట్లు వేసిపోయేది, అవన్నీ చేస్తూనే ఉంటారు. అవంతా పేరెంట్స్కి తెలుసు, అయినా కూడా దాని గురించి ఏం మాట్లాడరు. అవునన్నా, ఇప్పుడు జనరేషన్ అలా ఉంది. వాళ్ళు చినిగిపోయిన ప్యాంట్ వేసుకోవడం, కటింగ్ స్టైల్ చేసుకోవడం, అది ఫ్రీడమ్ అన్న. వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, వాళ్ళు ఇష్టం నచ్చినట్లు ఉంటారు. అంతేగాని నీకు వాళ్ళ స్వేచ్ఛను మనం హరించలేము. వాళ్ళు నచ్చినట్లు వదిలేయాలి అంతే. మా టీచర్లు ఏమి చదువు చెప్పాలి అంతే. వాళ్ళు కొట్టే రైట్ అన్నీ ఏమి ఉండకూడదు. వాళ్ళు ఏమన్నా పేరెంట్స్ చెప్పాలా, అప్పుడు పేరెంట్స్ మేము ఉన్నాం కాబట్టి మాట్లాడతాము. అంతేగాని వాళ్ళు దండించేది వాళ్ళంతా చేయ తప్పన్నా. మా వాడు చూడు ఫెయిల్ అయిపోయినాడు. ఏంది ఫ్రీడము? వాడికి ఇచ్చినట్లు జుట్టు పెంచుకునేది, సగం కట్ చేసుకునేది, ఆ విధంగా క్లాస్ లేకపోయేది, హాఫ్ బట్టలు వేసిపోయేది, ప్యాంట్లు సినికి వేసిపోయేది, అది ఫ్రీడమా? వాడు ఏం చేస్తారు తెలుసా మీకు? వింటర్లో పోతాడు, వాళ్ళ పిల్లలతో కలిసి అంగడి దగ్గర పోయి ఏదేదో చేస్తారు. అవన్నీ ఇంక మేము చెప్పలేములే, అట్టుంటుంది. మళ్ళీ మీరేమంటారు? టీచర్స్ తప్పు అంటారు. టీచర్స్ ఏమి తప్పు? వాళ్ళు కొట్టకూడదు తిట్టకూడదు అంటే వాళ్ళకి ఏ విధంగా చెప్పించేది? ఎట్లా వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించేది? పైగా మొబైల్స్ వచ్చేసినాయి, అన్నీ వాళ్ళు దాంట్లో చూసేస్తున్నారు. మీరే కొనిస్తున్నారు లక్షలు ఇచ్చి మొబైల్స్. మళ్ళీ టీచర్స్ ఏం చెప్పలేదు ఉంటే ఏం చేసేది టీచర్స్? టీచర్లకి ఎంత ఉందో కొట్టే రైట్ లేదన్నా. చెప్పాలి వాళ్ళు నిదానంగా. స్టూడెంట్స్ ఎందుకంటే వాడు ఏమీ రాయని నల్లబల్ లాంటి వాడు, వాడికి నిదానంగా అన్నీ చెప్పాలా. నిదానంగా చెప్తే వాడు నేర్చుకుంటాడు. అట్లని మీరు వాడు నేర్చుకోలే, క్లాస్లో అందరినీ ఒకేలాగా చూడలేం కదా. ఒక్కరు డల్లర్స్ ఉంటారు, ఒకరు క్లవర్స్ ఉంటారు. ఒక్కొక్కరికి ఒకలా చెప్పి స్టూడెంట్ని టీచర్ మార్చాలా. అందుకే కదా వాళ్ళు గవర్నమెంట్ శాలరీస్ అనేది. వాళ్ళు మారుతారు. అలా అని మీరు మీకు నచ్చినట్లు ప్రవర్తిస్తారు తప్పు కదా. స్టూడెంట్స్ స్కూల్కి వచ్చేటప్పుడు వాళ్ళు ఏ విధంగా పోతున్నారో, వాళ్ళ బిహేవియర్ ఏమి, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఏమి, వాళ్ళ థింకింగ్ విధానం ఏముంటుంది ఒక రోజున్నా పేరెంట్స్ ఆలోచిస్తారా? పేరెంట్స్ వాళ్ళ టీచర్ మీద నమ్మకంతోనే కదా వాళ్ళు డే అంతా పనికి పోయి ఆ వచ్చిన డబ్బులతో నమ్మకంతో స్కూల్లో చేర్పించి చేయింటారు. అలా అప్పుడు టీచర్లు ఎంత కేరింగ్ తీసుకొని వాళ్ళని స్కూల్లో ఉన్నంతసేపు వాళ్ళ మీద కేరింగ్ తీసి వాళ్ళకి రాని నేర్పిస్తేనే వాళ్ళు నేర్చుకుంటారు. అలానే మీరే వదిలేస్తే అప్పుడు పిల్లలు ఏమయ్యేది? అప్పుడు టీచర్స్ దగ్గర తప్పు. టీచర్ ఇంకేం చెప్పండి, ఎందుకు వాళ్ళని పెట్టినది? పిల్లల్ని చూసుకునేకే కదా. అవును, టీచర్స్ మీద నమ్మకంతోనే కదా మీరు స్కూల్కి పంపిస్తారు. ఒక టీచరు అక్కడ ఉన్నటువంటి తరగతి గదిలో ఉన్న పిల్లలందరినీ తన పిల్లల్లాగా చూస్తారు తెలుసా. ఒక విద్యార్థి ఎదిగినాడంటే ఫస్ట్ సంతోషించేది టీచరే. కానీ మీరేం చేస్తున్నారు? ఆయన మీదకి పోయి ఏదన్నా చిన్న విషయం వచ్చి స్టూడెంట్ మీ ఇంట్లో చెప్తే ఆయన మీదకి దండుగా పోయి ఆయన మీద పడుతున్నారు. ఆయన కొట్టడానికి పోయేది, ఆయన తిట్టడము, నీకెందుకు అనడము, ఆ విధంగా చేస్తున్నారు. ఒకసారి ఆ విధంగా చేస్తే ఆ స్టూడెంట్ ముందర ఆ టీచర్కి ఏమన్నా వాల్యూ ఉంటుందా? ఆయన ఇంకో రోజు ఏమన్నా ఎట్లా కంట్రోల్ చేసేది? ఏ విధంగా కంట్రోల్ అవుతాడో ఆయనకి ఆ విలువ అయ్యారు. మీరు వేయరు, మీ పిల్లలు వేయరు. మళ్ళీ ఆయన కంట్రోల్ చేయలేదు, వాళ్ళ మీద నమ్మకంతో కదా పంపించింది అంటే ఎట్లా కుదురుతుంది? ఒకప్పుడు స్కూల్లో సౌకర్యాలు లేవు. త్రాగునూరు కానీ, టాయిలెట్లు కానీ, ఏవి కానీ, టీఎల్ఎం కానీ ఏవి కానీ లేవు. కానీ ఇప్పుడు స్కూల్లో బిల్డింగ్స్ వచ్చినాయి, అన్ని ఎక్విప్మెంట్లు ఉన్నాయి. టీచర్స్ కావాల్సినవి, విద్యార్థి అయినా టీచర్స్ ఇంకా సరిగ్గా చెప్పకుండా టైం వేస్ట్ చేస్తారు. పిల్లలు ఇంకా పాస్ పర్సెంటేజ్ తగ్గిపోతుంది. దీనికి ఏమంటారు? ఎంతమంది ఫెయిల్ అయిపోతున్నారు? స్కూల్లో ఏం కావాలో విద్యార్థులు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు టీచర్ అవన్నీ ఉపయోగించి వాళ్ళకి ఏం కావాలో నేర్పించి అన్నీ చేయొచ్చు కదా. కానీ అట్లా చేయట్లేదు. దానివల్ల చూడండి ఇప్పుడు విద్యార్థులే సఫర్ అయ్యేది. మీరు చెప్పింది కరెక్టే. ఈ రోజుల్లో విద్యార్థులకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. త్రాగునీరు ఉంది, మంచి బిల్డింగ్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, డస్క్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ లేదేమో తెలిసిన అక్కడ ఉన్నటువంటి టీచర్కి ఫ్రీడమ్ లేదు. ఆయన ఏం చేయాలో అర్థం కాదు. కొట్టేకి లేదు, తిట్టేకి లేదు, ఏ విధంగా ఆయన నేర్పించాలో అర్థం కావాలి. వాళ్ళకి టీచర్స్కి ఫ్రీడమ్ లేకుండా అయిపోయింది. అది ఒకటే లేదు. అవునన్నా, మాకు తెలుసు. టీచర్ చెప్తా తెలుసు. ఇంకేం చేయలేదన్న పిల్లలు వాళ్ళు మొండి. ఇంట్లో వాళ్ళతో ఉండలేం కాబట్టి, మేము వాళ్ళతో ఆగలేం కాబట్టి అయితే స్కూల్ దొంగలు తోలినాము. ఇంకా స్కూల్లో కూడా వాళ్ళు కూడా 9 to 5 వరకు భరించి వాళ్ళు ఉదయాన్నే వచ్చి వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళు కేరింగ్ తీసుకోకుండా మా పిల్లలు కేరింగ్ తీసుకుంటారు. మాకు తెలుసు. ఇంకేం చేయలేదన్న. టీచర్లే ఈరోజు మనము దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉన్నట్లు ఈరోజు దేశ భవిష్యత్తు అనేది ఉపాధ్యాయుల చేతిలోనే ఉంది. మాకు తెలుసు. కానీ ఏం చేయలేమన్నా. ఏమన్నా మేము ఇంట్లో ఏదన్నా అంటే ఇంట్లో ఉండి అడిగి వెళ్ళిపోవడము, ఒకవేళ ఎక్కడన్నా వెళ్ళిపోవడము, సూసైడ్ చేసుకునేలా చేస్తారు. అందుకని టీచర్లన్నా వాళ్ళని బాగుపరుస్తారని మా నమ్మకము. అంతా ఉపాధ్యాయుల మీద మా నమ్మకము. అలాని వాళ్ళు చెప్పరుని కాదు.